హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ప్రజెంట్ చాలా బాగున్నాను. ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయకుండా అయితే చాలా రోజులు అయిపోతుంది కదా. సారీ ఫ్రెండ్స్, నేనైతే వ్యవసాయం పనులు బిజీ వల్ల నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. సో మళ్ళీ ఈ రోజు నుంచి అయితే డైలీగా మన షెడ్యూల్ ప్రకారం వీడియోస్ అయితే అప్లోడ్ చేయబోతున్నాను. మన షెడ్యూల్ తెలుసు కదా, బుధవారం అలాగే శనివారం వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో ఈ రోజు అయితే మరో సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటంటే గోంగూర ప్లస్ ఇంట్లో పండించుకున్న రైస్ తోని మేము కిచిడి చేసుకునేది తింటాము. అదేవిధంగా మీకు తెలుసు కదా, గోంగూర మన ఆరోగ్యానికి ఎంత మంచిదో. ఆ గోంగూరలోన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, నెక్స్ట్ అనేక పిండి పదార్థాలు అనేవి ఉంటాయని తెలుసు కదా. అది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ గోంగూరని చాలామంది పప్పులో అదేవిధంగా పచ్చడి తీసుకుని తినడం చూశారు. కానీ మేమైతే మా గిరిజనుల పద్ధతిలోన ఇంట్లో పండించుకున్న రైస్ ప్లస్ గోంగూరతోని కిచిడి చేసుకొని తింటాం అనమాట. రుచికైతే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు గోంగూర ప్లస్ రైస్ తోని మా గిరిజనుల పద్ధతిలో ఎలా వండుకొని కిచిడి చేసుకొని తింటాం అనేది నేను చూపిస్తాను. సో వీడియో అయితే చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోద్దాం. ఫ్రెండ్స్, నేను పెరట్లోకి అయితే వచ్చేసాను. చూసారా, లేతగున్న గోంగూరను మాత్రమే తీసుకెళ్ళి మనమైతే కిచిడి వండుకుందాం. ఎందుకంటే ముదిరిపోయినవి తినడానికి కాస్త పిండి పిండిగా అనిపిస్తుంది కాబట్టి కేవలం లేతగున్నవి మాత్రమే తీసుకెళ్దాం. ఫ్రెండ్స్, మేమైతే మా పెరట్లోన చాలా రకాల అంతర పంటలు అయితే వేసుకున్నాము. కూరగాయల్లోన వంకాయలు, చిక్కుడుకాయ, అదేవిధంగా మిరపకాయలు, మొక్కజొన్న, ఇలాగ చాలా రకాల పంటలను అయితే వేసుకున్నాము. చూసారా, ఈ విధంగా కేవలం లేతగున్న వాటిని మాత్రమే తీసుకెళ్ళాలి. చెప్పాను కదా, ముదిరినవి అయితే పిండి పిండిగా అనిపించేస్తుంది, తినడానికి కాస్త బాగోదు. సో అందుకోసమని చూసారా, ఇదైతే మేము మొక్కజొన్న వేసుకున్న పెరట్లోనే వంకాయలు, చిక్కుడుకాయలు, అలాగే ఇంకా కొన్ని మిరపకాయలు ఇలా వేసుకున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, ఎండ అయితే బాగా కాసింది. నేనైతే మధ్యాహ్నం వీడియో తీస్తున్నాను, అందుకోసమని ఎండ బాగా ఎక్కువగా ఉంది. చూసారా ఫ్రెండ్స్, ఇవి చిక్కుడుకాయలు అనమాట. ఇవి కేవలం ఆవు పేడతో పండిస్తున్నాం అనమాట. అయినా కానీ చూసారా అంత బాగా కాసాయో, చాలా పొడవుగా అయితే ఉన్నాయి. మేమైతే ఈ కూరగాయలను పండించుకోవడానికి ఎటువంటి కృత్రిమ రసాయన ఎరువులను అయితే వాడము. సహజమైన పేడని ఉపయోగించి మేమైతే పంటలు పండించుకుంటూ ఉంటాం అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంటికి తీసుకెళ్ళి కిచిడి వండుకుందాం. ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను, ఓకేనా? ఫ్రెండ్స్, ఇప్పుడైతే గోంగూర కిచిడిని వండుకోవడానికి ఎసరు అయితే పెట్టుకున్నాము. చూసారా, ఈ ఎసరు మరగగానే కాసేపు గోంగూర వేసి మరిగించుకోవాలి. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు పోయాక రైస్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఎలాగనేది నేను మీకు చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ ఎసరు మరిగిందో లేదో చూద్దాం. ఇదిగో ఎసరు అయితే బాగా మరుగుతుంది. సో ఇప్పుడు గోంగూరను చక్కగా కడుక్కొని ఎసరులో అయితే వేసుకోవాలి. ఎసరులో వేసుకొని కాసేపు ఒక 1-2 నిమిషాల వరకు మరగనివ్వాలి. ఆ తర్వాతనే మన రైస్ వేసుకోవాలి. ఇప్పుడైతే గోంగూరని చక్కగా కడుక్కొని ఈ ఎసర్లో అయితే వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇదిగో ఇలాగ మంచినీటిలోన ఈ గోంగూరని అయితే కడుక్కోవాలి. ఎందుకంటే ఇది పెరట్లో ఉన్నప్పుడు అనేక రకాల ఈగలు, దోమలు వాళ్తుంటాయి కదా, అందుకని చక్కగా కడుక్కొని ఎసర్లో అయితే వేసుకుందాం. ఈ గోంగూరని ఎసరు మరిగినాక ఎందుకు వేసుకోవాలంటే, చల్లటి నీటిలో వేస్తే మరగక ముందు చిన్న స్మెల్ అయితే వస్తుంది అనమాట. అందుకే మరిగినాక వేస్తే ఒకేసారి ఇది ఉడికిపోతుంది కాబట్టి ఎలాంటి స్మెల్ కూడా రాదు. అందుకోసమని మనము ఎసరు మరిగినాక మాత్రమే గోంగూరని వేసుకోవాలి. ఈ గోంగూరని మనకి సరిపోయినంత వేసుకోవచ్చు, ఇంకా ఇంట్రెస్ట్ అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. తినడానికి అయితే కొంచెం రుచికి పుల్లగా ఉంటుంది, అదేవిధంగా తీపి తీపి కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కడుక్కున్నాం కాబట్టి ఎసర్లో అయితే వేసుకుంటాను. చూసారా, ఎసరు అయితే ఎంత బాగా మరుగుతుందో. ఇలాగా బాగా ఎక్కువగా మరుగుతున్నప్పుడు గోంగూరని ఇలా చక్కగా కడుక్కొని వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, గోంగూర తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి. గోంగూరని ఎసరులో వేసిన వెంటనే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది, అంటే ఉడికిపోతుంది అనమాట. ఎందుకంటే మనము వేడి నీటిలో వేసాం కదా, బాగా మరుగుతున్న నీటిలో వేసాం కాబట్టి చూసారా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది, అంటే వెంటనే ఉడికిపోతుంది.
కాసేపు ఒక 2 నిమిషాలు ఉడకబెట్టేసి అప్పుడు రైస్ అయితే వేసుకోవాలి మనం. ఇవైతే ఇంట్లో పండించుకున్న రైస్ అనమాట. ఇంట్లో పండించుకున్న రైస్తోని గోంగూర కిచిడి చేస్తే చాలా బాగుంటుంది. అందుకోసమనే మేమైతే ఇంట్లో పండించుకున్న రైస్ని ఆడించి వండుకుంటున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే గోంగూర మొత్తం ఉడికిపోయింది, అందుకని రైస్ వేసుకుంటున్నాను. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. గోంగూర ఉడికిందని ఎలా తెలుస్తుందంటే చిన్న పొంగు అయితే వస్తుంది. చూసారా నీటి ధర పొంగు ఉంది. సో ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ కలిపి రైస్ అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్ నాకు తెలిసి టౌన్లో ఎవరు కూడా ఇలాగా గోంగూరతో కిచిడి చేసి అయితే ఎవరు తినరు అనుకుంటాను. ఈ అలవాటు అయితే మా గిరిజనుల దగ్గర అయితే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ఇలా తినుంటే కింద కమెంట్ చేయండి. అదేవిధంగా ఎప్పుడైనా మీకు గోంగూర దొరికితే ఇలా తినడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఈ గోంగూర కిచిడి అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. మేమైతే ఈ వర్షాకాలంలోన మేము ఎక్కువగా ఈ గోంగూర కిచిడిని అయితే వండుకొని తింటూ ఉంటాము. ఓకేనా, ఇదైతే ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. రుచికి కూడా చాలా యూనిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. అలాగే ఈ గోంగూర కిచిడితోని పాకం పట్టిన తాండ్ర అనేది నంచుకుంటూ తింటే అయితే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు మీకు అలాగే చూపిస్తాను. సో ఇప్పుడైతే రైస్ ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఫ్రెండ్స్ రైస్ అయితే ఇంక ఉడకలేదు, ఇంకొంతసేపు ఉడకబెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే రైస్ ఉడకబెట్టి చాలాసేపు అయితే అయిపోతుంది. సో ఇప్పుడు చూద్దాం ఉడికిందో లేదో. సో ఇదిగో ఆల్మోస్ట్ ఉడికిపోయింది, ఇది కూడా ఇంకిపోతుంది. ఇప్పుడైతే మనం రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ వంటకం యొక్క స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారా? ఇదేనమాట. అంటే మనము ఈ కిచిడి వండుకోవడానికి ఎటువంటి మసాలాలు లేకపోతే నూనె పప్పు దినుసులు ఏం కూడా వాడము. ఈ విధంగా జస్ట్ గోంగూరను ఉడకబెట్టేసి అందులో రైస్ వేసుకొని కిచిడి చేసుకొని తింటాం అనమాట. ఇలా తినడం వల్ల మనకు చాలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి. మీరు నార్మల్గా ఈ గోంగూరని పచ్చడి చేసుకొని లేదా పప్పులో వేసుకొని తినడం అయితే చూసారు, కానీ ఈ విధంగా రైస్లో వేసుకొని తినడం ఎప్పుడైనా చూసారా? నేనైతే ఆల్మోస్ట్ సిటీలో ఎవరు ఇలా తినడం అనుకుంటాను. మా గిరిజనులు అయితే దీన్ని సాధారణంగా అలవాటుగా తింటూ ఉంటారనమాట. కాసేపు ఉడకబెట్టేసి దించేసి తినడమే. ఫ్రెండ్స్ మన గోంగూర కిచిడి అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో, మంచి గుమగుమ వాసన అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మన గోంగూర కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను మీకు తిని చూపిస్తాను. చూసారా వేడి వేడి గోంగూర కిచిడి చాలా బాగుంటుంది. రుచికి అయితే చాలా యూనిక్గా ఉంటుంది. ఇలాగా ట్రెడిషనల్ ఫుడ్ వండుకొని అడ్డాకులతో ఇస్తరాకుని తయారు చేసుకొని అందులో వడ్డించుకొని తింటూ ఉంటే ఆ ఫీలే వేరబ్బా. ఎందుకంటే ఆ అడ్డాకుల యొక్క ఫ్లేవర్ అనేది, ఆ స్మెల్ చాలా బాగుంటుంది. వేడి వేడి గోంగూర కిచిడి ప్లస్ తాండ్ర పాకంతో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడైతే నేను మీకు తిని చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇది అడవి మామిడి పళ్ళతో తయారు చేసుకున్న తాండ్ర. మేమైతే ఈ విధంగా పాకం పట్టేసి ఒక బాక్స్లో అయితే నిల్వ చేసుకుంటాము. సరే ఇప్పుడు పాకం చేయడం రాలేదు, ఏదో మాకు వచ్చిన విధంగా చేసాము. ఇప్పుడు ఈ గోంగూర కిచిడి ద్వారా తాండ్ర పాకం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మీకు తిని చూపిస్తాను. ఇందాకే చెప్పాను కదా, దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం ఇందులో ఎటువంటి పప్పు దినుసులు కానీ నూనె కానీ ఎలాంటి పదార్థాలు కూడా ఉపయోగించము. ఈ గోంగూరని ఉడకబెట్టి రైస్ వేసుకొని తినడమే. సో ఇదే మనకు ఆరోగ్యకరమైన ఫుడ్ అనమాట. ఇందుకే మా గిరిజనులు అయితే దీన్ని ఎక్కువగా ఇష్టంగా తింటారు. అదేవిధంగా ఎక్కువ ఆకలిని అయితే తట్టుకోగలిగే శక్తిని అయితే ఇస్తుంది ఈ గోంగూర కిచిడి అయితే. సో చాలా బాగుంటుంది.
ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. అదేవిధంగా ఈ గోంగూర కూడా సరిపోయినంత కరెక్ట్గా వేయగలిగాను అనమాట. చాలా బాగుంది, మంచి స్మెల్ యూనిక్గా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే. మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన ఈ ట్రైబల్ కల్చర్ కంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా. ముందు కూడా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే కలుస్తాను. సో ఈ శనివారం అయితే ఇంకో సరికొత్త వీడియోతో అయితే కలుద్దాం. అంతవరకు కూడా సెలవు, బాయ్.